హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్తో లడ్డూలు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఫ్లాక్స్ సీడ్స్ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, అవిసె గింజలు అంటారే అవన్నమాట. వాటితో మనం ఇలా లడ్డూలు చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. అంతేకాకుండా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారు కదా, వాళ్ళ ఎముకలు దృఢంగా ఉండాలన్నా వాళ్ళకి ప్రోటీన్స్ కావాలండి. అలాంటప్పుడు ఇలా లడ్డుగా చేసేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం చిన్న బాక్స్లో స్నాక్స్ లాగా పెట్టేసామంటే రోజుకొక లడ్డు తిన్నా కూడా సరిపోతుందండి. చాలా బాగుంటుంది. అంతేకాకుండా మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళకి వెయిట్ ఎక్కువగా ఉంటారు, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి యూస్ అవుతుంది. హెయిర్ ఫాల్ ఉంటుంది కదండి, హెయిర్ ఫాల్ కూడా తగ్గడానికి యూస్ అవుతుంది అనమాట. మరి ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దామా. ఫస్ట్ నేను ఇక్కడ ఒక కప్పు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను, ఒక కప్పు రాగి పిండి, అలాగే ఒక కప్పు నువ్వులు, చిన్న కప్పుతో ఎండు కొబ్బరి, అలాగే కొన్ని బాదం పప్పులు, కొన్ని యాలకులు కూడా తీసుకొని పక్కన పెట్టేశానండి. పావు కేజీ బెల్లం కూడా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకోండి. కడాయి హీట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాం కదండి, వాటిని ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసుకొని, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి ఒక బౌల్లో పక్కన పెట్టేయండి. అదే కడాయిలో ముందుగా మనం తెల్ల నువ్వులు తీసుకున్నాం కదండి, ఆ నువ్వులను కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని కూడా తీసేసి ఇంకో బౌల్లో పక్కన పెట్టేయండి. ఇప్పుడు బాదం పప్పులు ఉన్నాయి కదండి, బాదం పప్పులను కూడా మీడియం ఫ్లేవర్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. మరీ హై ఫ్లేవర్లో పెట్టేసి ఫ్రై చేసుకున్నామంటే లోపల ఉడకవన్నమాట, పైన పైన మాత్రమే కాలిపోతూ ఉంటుంది. ఇలా మీడియం ఫ్లేవర్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి ఉంది కదండి, వాటిని కూడా అందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా తీసేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు అదే కడాయిలో మనం నెయ్యి యాడ్ చేసుకుందామండి. నెయ్యి ఇంట్లో చేసిన నెయ్యి అయితే టేస్టీగా ఉంటుందండి. సరే, ఇంట్లో చేసిన నెయ్యి లేకపోయినా కూడా మనం బయట నుంచి తెచ్చిన నెయ్యి కూడా ఇలా నెయ్యి కొంచెం యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసేసిన తర్వాత నెయ్యి కొంచెం హీట్ అయిపోతుంది కదండి, అప్పుడు మనం ముందుగా రాగి పిండి తీసుకున్నాం కదా, రాగి పిండిని కూడా ఇలాగా వేసేసి బాగా కలిపేయాలన్నమాట. చూడండి, ఒకే దగ్గర పెట్టేసి చూడండి ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే ఒకే దగ్గర కాలిపోతూ ఉంటుంది, కాబట్టి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు మనము దీన్ని సిమ్ములో పెట్టేసి పక్కన ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్ తీసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయి కదా, వాటిని ఇందులో వేసేయండి. వాటితో పాటు మనం నువ్వులు కూడా ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఇందులో వేసేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. పౌడర్ లాగా చేసుకున్న తర్వాత మనం ముందుగా రాగి పిండిని హీట్ చేసుకుంటూ ఉన్నాం కదండి, వేడి చేసుకున్నాం కదా, అందులో ఈ పౌడర్ని కూడా యాడ్ చేసేయండి. చూడండి, ఇలా పౌడర్గా చేసుకున్న తర్వాత అందులో యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసేసిన తర్వాత బాగా కలిపేయండి. ఎందుకంటే రాగి పిండి అలాగే నువ్వుల పిండి ఫ్లాక్స్ సీడ్స్ది మొత్తం కలిసేలాగా బాగా కలిపేయాలన్నమాట. ఒక 2 మినిట్స్ వరకు ఇలాగా కలుపుతూ ఉండాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మన దగ్గర పావు కేజీ నేను బెల్లం తీసుకున్నాను కదండి, మీరు కావాలనుకుంటే స్వీట్ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి, సరిపోతుంది. నేను పిల్లలు స్వీట్ ఎక్కువగా తిన్నారు కాబట్టి కొంచెం తక్కువ పెడుతున్నాను. చూడండి, ఆ బెల్లాన్ని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగా తురిమేసుకోండి. ఇలా బెల్లం కూడా తురమడం అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆ బాదం పప్పు, అలాగే ఎండు కొబ్బరి ఉంది కదండి, వాటిని మిక్సీ జార్లో వేసేసి అందులోనే ఒక 2-3 యాలకులు కూడా అందులోనే యాడ్ చేసేయండి. చూడండి, ఇలా యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి గ్రైండ్ చేసేయండి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం మెత్తగా, మీకు ఎంత వీలైతే అంత మెత్తగా చూడండి ఇలా ట్రై చేయండి. ఇలా అయిపోయిన తర్వాత మనం ముందుగా తురుముకొని పెట్టుకున్నాం కదండి బెల్లం ఉంది కదా, ఆ బెల్లాన్ని కూడా ఇందులో యాడ్ చేసేయండి. ఎందుకంటే కొంచెం పెద్దగా ఉంది కదండి బెల్లం, సో ఒకసారి గ్రైండ్ చేసుకుంటే మనకి మెత్తగా అయిపోతుంది, కాబట్టి ఇందులోనే కలిపేసి ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంది కదా బెల్లం. ఇప్పుడు మనం బెల్లం ఇట్లా గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఇలా గ్రైండ్ చేసుకున్న బెల్లాన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ మీద మనం ఆల్రెడీ ఫ్లాక్స్ సీడ్స్ అలాగే నువ్వులు రాగి పిండి ఉంది కదండి, కలుపుకున్నాం కదా ఆల్రెడీ, అది స్టవ్ ఆఫ్ చేసే ఉంది కాబట్టి ఆల్రెడీ చల్లగా అయిపోయి ఉంటుందండి. ఇలా చల్లగా అయిపోయిన తర్వాత మనం బెల్లం కూడా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, వీటిని కూడా ఇందులో యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసేసిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని స్పూన్తో బాగా కలిపేయండి. బెల్లం ఎలాగో మనకి ఇలా పౌడర్ లాగా అయిపోయింది కాబట్టి ఆ
పిండి ఈ 2 బాగా కలిసిపోతాయండి. ఇలా స్పూన్‌తో బాగా కలిపేయండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు స్పూన్‌తో కలపడం రావట్లేదంటే ఆల్రెడీ చల్లగైపోయి ఉంటుంది కాబట్టి హ్యాండ్‌తో కూడా కలుపుకోవచ్చనమాట. నేనైతే కొంచెం ఇలా కలిపేసిన తర్వాత హ్యాండ్‌తో బాగా కలిపేసానండి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం లడ్డూలు చేసుకోవడానికి ఇలా పౌడర్‌లాగా ఉంది కాబట్టి లడ్డూలు చేసుకోవడానికి వీలుగా ఉండదండి. అప్పుడు ఏం చేయాలంటే కొంచెం నెయ్యి యాడ్ చేసేసి మనకి ఏ సైజులో లడ్డూలు కావాలనుకుంటున్నామో ఆ సైజులో ఇలా చేసేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగా అయిపోతుందనమాట. చూసారా నేనైతే ఈ సైజులో చేశాను. బావుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే చాలా యూజ్ అవుతుందండి. అలాగే మనలాంటోళ్ళకి కూడా ఇప్పుడు నాకైతే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది. సో, నాకు కూడా యూజ్ అవుతుంది. పిల్లలు కూడా తింటారు కదా అని చెప్పేసి నేను చేశాను. చాలా టేస్టీగా ఉందండి. నేనైతే స్వీట్ అనేది కొంచెం తక్కువ పెట్టాననమాట. ఎందుకంటే స్వీట్ నేను ఎక్కువగా తినను కాబట్టి కొంచెం తగ్గించి పెట్టాను. మీరు కావాలనుకునే వాళ్ళైతే కొంచెం ఎక్స్‌ట్రా స్వీట్ యాడ్ చేసేసి మీరు చేసుకుంటే చాలా బావుంటుందండి. రోజుకొక లడ్డు తిన్నా కూడా బావుంటుంది. మనకి యూజ్ అవుతుంది. అలాగే పిల్లలు కూడా స్కూల్‌కెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళ ఎముకలు దృఢంగా ఉండడానికి చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఫుల్ వీడియో చూడండి. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.